హాయ్ అండి. ఇంతకుముందు మీకు ఈ మొక్క చూపించాను కదా, ఇది వంకాయ మొక్క. అయితే దీనికి ముడతొచ్చేసింది. ఇంకా ఇవైతే ఈ మొక్క ఇలాగే ముడతగానే ఉంటే దీన్ని తీసేయాలని చెప్పాను కదా. అయితే ఒకసారి చూద్దాం, మనం బూడిద జల్లి చూద్దామని చెప్పేసి మీకు కూడా చెప్పడం జరిగింది. అయితే చూడండి, మీరు అంతకుముందు చూపించాను కదా, ఇదైతే బాగా చెట్టంతా ఈ విధంగా ముడతగా ఇలా ఉన్నదన్నమాట. అయితే ఇదిగో చూడండి, ఇవైతే మనం తీసేసుకుని ఈ స్టెమ్ కూడా ఇక్కడ వరకు మనము కట్ చేసేసి ఇక్కడ వరకు కట్ చేసేద్దాం. కట్ చేసేస్తే ఇదంతా చక్కగా ఇంకా గుమ్మటంగా పెరుగుతుంది. ఇదిగో చూడండి ఎంత బాగా అయితే బూడిద పనిచేసిందో చూసారా. మనము ఎలాంటి కెమికల్స్ వాడనవసరం లేదు, ఎలాంటి పురుగు మందులు వేయనవసరం లేదు. మన పొయ్యిలో బూడిద ఎక్కడ దొరికినా కానీ తీసుకొచ్చుకుని మనం వేస్ట్ చేయకోకుండా మన మొక్కలకు కానీ చల్లినట్లయితే ఇదిగో చూడండి, ఇదిగోండి కొత్త ఆకులు అయితే ఎలాగ వచ్చాయో. రోజైతే వాటరింగ్ చేయడానికి అయితే మా పాప వస్తుంది. నేను ఈరోజు వచ్చాను అనమాట. ఇదిగో చూసి ఒకసారి మీకు వీడియో పెడదాము, ఇంతకుముందు బూడిద చలి చూపించాను కదా అనేసి. ఇదిగోండి చూసారా, నేనైతే మొక్క తీసేద్దాం అనుకున్నాను వాస్తవంగా. అయితే చూసారా మొక్కలన్నీ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఈ మొక్క కూడా చూడండి, దీనికి కూడా ఈ వెనక వైపు ఒక ఎల్లో కలర్ పురుగులు అనమాట. అంటే అవి వచ్చినప్పుడు ఆకులు ఎలా తయారవుతాయి అంటే ఇదిగోండి ఇలా తినేస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా. అయితే నేను ఈ బూడిద జల్లాక చూడండి అసలు మొక్కలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో. అసలు తోటకూర మొక్కలు చూడండి ఎంత దట్టంగా అయితే పెరిగాయో చూడండి. ఎంత బాగుంది, అసలు లేతగా ఉంది. ఇంత ఇదిగా ఉన్నా కూడా చాలా లేతగా ఉంది. మనం న్యాచురాలిటీగా పెంచుకుంటే చూడసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే పూతలాగాయి. మరలా ఎరువులు వేసుకుంటే చక్కగా మరలా ఇప్పుడు మంచి టైం కదా, పూతలు వచ్చినా రాలిపోతూ ఉంటాయి. మరలా ఎరువు బలం మందు అంటే ఏంటంటే పేడలు, నాకైతే రోడ్ సైడ్ పేడలు దొరుకుతూ ఉంటాయి. వాటిని తెచ్చి నేను జాగ్రత్త చేసుకుంటూ ఉంటాను. వాటినే వేస్తాను. మరలా మన కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా వీటికే వేస్తూ ఉంటాను. వచ్చిందల్లా ఒక పక్కన పెట్టేసి వీటితోనే గుంట తీసేసి దానిలో కప్పేస్తూ ఉంటాను అనమాట. నేను సపరేట్గా అయితే వర్మీ కంపోస్ట్ అయితే నేను తయారు చేయను. కానీ చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోండి మొక్కలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇదిగో చూసారా, ఇదిగోండి చాలా యాక్టివ్గా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. నేనైతే మిద్దె మీద వంకాయ నారు మొలిస్తేనే వంకాయ నారుగా వేసేసాను అనమాట. కింద అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి చూసారా. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.